సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 2/5/2024 గురువారం, తిథి చైత్ర బహుళ నవమి రాత్రి 1:52 వరకు ఉన్నది. తదుపరి దశమి నక్షత్రం ధనిష్ట రాత్రి 1:49 వరకు, యోగం శుక్ల సాయంత్రం 5:19 వరకు, కరణం తైతుల మధ్యాహ్నం 2:59 వరకు, వర్జ్యం ఉదయం 6:57 నుండి 8:27 వరకు, దుర్ముహూర్తం పగలు 9:58 నుండి 10:49 వరకు, మరలా మధ్యాహ్నం 3:01 నుండి 3:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:14 వరకు, అమృతకాలం సాయంత్రం 4 గంటల నుండి 5:31 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును, అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. రావాల్సిన దానం చేతికందును, స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారతలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు పాతిక స్తోత్రాన్ని చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్టయితే వీరు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమ సమయం మధ్యాహ్న సమయం వరకు ఉంది. తదుపరి వీరికి అంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండడం, విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూల సమయం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు లేని వారికి తగిన ఆహార నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టమ సమయం మధ్యాహ్న సమయం నుండి ప్రారంభం అవుతుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం కలదు. అనవసర ఖర్చులు ఎక్కువ ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పక్షులకు జంతువులకు తగిన ఆహార నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలపై ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుని ప్రదక్షిణ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క అర్చన ఆరాధన చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమగను. సంతాన రీత్యా కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. కొన్ని నూతన ప్రణాళికలు అనేటువంటివి చేపడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల విషయంలో గృహవస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు శివాలయ దర్శనం ప్రదోష కాలంలో చేసిన మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మధ్యాహ్న సమయం నుండి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆకస్మికంగా భుజాలు చేతులు
సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. వచ్చిన ధనం మాత్రం వచ్చినట్లు ఖర్చుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండడం, జీవిత భాగస్వామ్య సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు కొంత ప్రతికూల సమయంగా నడిచినప్పటికీ కూడా తదుపరి వీరికి అనుకూల ఫలితాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాలు కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మధ్యాహ్న సమయం నుండి కొంత ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. స్నేహితుల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపు వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.